నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? దీనికి ఇతివృత్తంగానే తెలుగు 360 సర్వే చేసింది, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళింది, శాంపుల్స్ సేకరించింది, ప్రజల అభిప్రాయాన్ని రికార్డ్ చేసింది. అందులో భాగంగా చొప్పదండికి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళు 37.5% అయితే బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళు 46.87%, బీజేపీకి కేవలం 12.5% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అనేది 3 పాయింట్. సో ఓవరాల్గా అక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి 12.5% మాత్రమే ఉంది, కానీ బీఆర్ఎస్కు 46% ఉంది, కాంగ్రెస్కు 37.5% ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, రేవంత్ పరిపాలనకు మంచి మార్కులు పడ్డప్పటికీ, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, యూరియా కావచ్చు, అది గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్కడ యూరియా పరిస్థితులు కావచ్చు, రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ రైతు భరోసా నిధులు టైంకు రావట్లేదని అసంతృప్తిగా ఉంది కాబట్టి ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ మన సర్వే ప్రకారం చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ±5% ఉంటుంది కాబట్టి సో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం నెక్ టు నెక్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా చొప్పదండి నియోజకవర్గం సంబంధించినటువంటి పరిస్థితి. ఇక మరో క్వశ్చన్ అడిగాం, రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని? సో రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 100కు 31.25% మంది 25 మార్కులు ఇచ్చారు, 56.25% మంది 50 మార్కులు ఇచ్చారు, ఇంకా 6.25% మంది 75, 100 మార్కులు ఇచ్చారు. అంటే 50 మార్కులు ఇచ్చిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అని. గత ఎన్నికల్లో నిరుద్యోగ యువత కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసింది, రేవంత్కు అనుకూలంగా పనిచేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారు, ఒక నిరుద్యోగ యువత ఉన్నటువంటి ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనేది మనం శాంపుల్స్ కనుక తీస్తే, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును 50%, కాదు 50%. ఎందుకు అంటే ఒక రకమైనటువంటి చర్చ ఉంది. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు హామీ పత్రాలు ఇచ్చారు, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని, మీరు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని, జాబ్ క్యాలెండర్ ఇంకా అమలు కావట్లేదు, ఇట్లా ప్లస్ మైనస్ అనేది చాలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో ఈ నేపథ్యంలో చొప్పదండి ప్రజలు మాత్రం 50-50%గా అయితే ఈ రిజల్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు.